పిల్లలు మీకు అందరికీ అర్థం కావాల్సింది ఒకటే, పిల్లలు ఎక్కడ ఉండాలి ఉంటే స్కూల్లో ఉన్నా ఉండాలా లేకపోతే గ్రౌండ్లో ఉన్నా ఉండాలి. ఇంకో చోట ఉండడానికి వీలు లేదు అని నేను తెలుసుకున్నాను. మనం ఇప్పుడు చెప్తా ఉన్నాం రకరకాల గేమ్స్ పెట్టి మొబైల్లో ఎక్కువసేపు ఉంటున్నామని. మొబైల్ నా పిల్లలకి నేను 10వ తరగతి దాటిన తర్వాతనే మొబైల్ ఇచ్చినాను. అది వాళ్ళు బయట హాస్టల్కి వెళ్తారు కాబట్టి మాట్లాడాలని మొబైల్ ఇచ్చాను. మొబైళ్ళు మన జీవితాలని ఒక్కొక్కసారి ఎంత బాగా చేస్తాయో అంత నాశనం కూడా చేస్తాయి. కాబట్టి వాటి జోలికి పోకుండా ఒకసారి సరదాగా చెప్తాను. ఒకరి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఆ పిల్లడు బాగా బిజీగా టీవీలో